ఒక కల్చర్ నేర్పించినందుకు చాలా థ్యాంక్స్ అండి అది. యాహ్! ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీమ్ అండ్ కిరణ్ గారికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ దిల్రూబా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ కిరణ్ గారు, బ్రో. హాయ్ బ్రో. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. హాయ్ చందు బ్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ కాదు, సో ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. అవును, మా వాళ్ళంతా బెలూన్స్ పెట్టేశారు అంతా. ఓకే, అంటే సినిమా గురించి అడిగారు, బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వన్ క్వశ్చన్ ఏంటంటే, ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది ప్రతి మనిషి లైఫ్లో ఉంటుంది. సో ఫస్ట్ నుంచి కూడా మీరు ట్రోల్స్ని ఎక్కువగా ఫేస్ చేస్తూ ముందుకు వచ్చారు. అండ్ రీసెంట్గా కొంతమంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు కొంతమంది మీరు కూడా ఉన్నారు, మీరు కూడా మీట్ అయ్యారు. మీ ఫ్యాన్స్ ఏమో కిరణ్ అని కూడా వెళ్ళాడరా అని, ఇంకొంతమంది ఏమో కిరణ్ పవర్ ఎందుకు వెళ్ళాడు అని. సో ఇలా పాజిటివ్ ఆర్ నెగిటివ్ మీ దాకా వచ్చే ఉంటుంది కదా, సో ఏంటి దాని గురించి ఏం చెప్తారు? సో సీఎం గారిని కలిసిన ఎక్స్పీరియన్స్ గురించి. ఇప్పుడు నా వరకు అయితే నేను చూడలేదు చందు బ్రోది, బట్ యా పిలిచారు. రాజు గారు ఇన్వైట్ చేశారు రావాలి అని చెప్పి. విత్ రెస్పెక్ట్ ఐ వెంట్ దేర్. సీఎం గారిని కలిసాము అండ్ యా వీ మెట్ హిమ్. హ్యాపీగా అనిపించింది, మన ఇండస్ట్రీ పెద్దలు అందరూ ఉన్నారు, నేను కూడా వాళ్ళతో పాటు ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ అట్మాస్ఫియర్ దేర్. అండ్ దెన్ ఐ థింక్ ఫస్ట్ టైం కదా మీరు ఇలా ఒక సీఎంని మీట్ అయ్యి. నేను రేవంత్ రెడ్డి గారిని ఫస్ట్ టైం అండి కలవడం. థ్యాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. కిరణ్ గారు, హలో. హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు అంజలి. Hi, ఫస్ట్ అంజలి ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ దిల్రూబా టీజర్ అద్దరిపోయింది. అండ్ ప్రతిసారి లవ్ స్టోరీ వస్తుందంటే ఏదో ఒక కొత్త పాయింట్ చూపిస్తూనే ఉంటారు. బట్ మీరు ఇప్పటివరకు చేసిన సినిమాస్లో ఇంట్రోవర్ట్, మీరు బేసికల్గా ఇంట్రోవర్ట్ అని అనిపిస్తుంది ఎంత క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయినా సరే. బట్ ఫర్ ద ఫస్ట్ టైం దిల్రూబాలో మాకు ఇంట్రోవర్ట్ అని ఇక్కడ అనిపించలేదు, చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. సో మీ లుక్ వెనకాతల రహస్య గారిది ఏదైనా రహస్యమైన ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా? లేదండి, తనకి ఏం సంబంధం లేదు. హర్ష అన్న అని కాస్ట్యూమ్స్ చాలా బాగా చేశారు. వాళ్ళ లుక్ అంతా కంప్లీట్లీ వాళ్ళు టేక్ కేర్ చేశారు. అండ్ డైరెక్టర్ ఇలా ఉండాలి, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి మొత్తం ఇలా ఉండాలని వాళ్ళు కేర్ తీసుకున్నారండి. ఓకే. అండ్ ఈ కథ చెప్పినప్పుడు ఒక 2 పాయింట్స్ మీకు బాగా కనెక్ట్ అయ్యి అన్నారు కదా. సో డ్యూరింగ్ ద షూటింగ్ టైంలో కావచ్చు, ఏదైనా సరే మీ ఒరిజినల్ లవ్ స్టోరీలో ఏదో ఒక పాయింట్ దేనికైనా కనెక్ట్ అయ్యారా దిల్రూబాలో? మీ ఒరిజినల్ లవ్ స్టోరీ. ఖచ్చితంగా అండి, ప్రతి ఒక్కరం కనెక్ట్ అవుతాం. అంటే మీరు, నేను, అందరం కనెక్ట్ అవుతాం. ఖచ్చితంగా మీకు ఉంటాయి కదా. అందరికీ అందరము ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఖచ్చితంగా కనెక్ట్ అవుతామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన లవ్లో ఆ ఫేస్ని దాటొస్తాం. ఒక తెలియకుండానే అండర్స్టాండింగ్లో ఏదో కొంచెం వేరేలా వెళ్తుంది. మనం ఎక్స్ అనగానే వేరేలా చూడడం అది అవుతుంది. ఈ సినిమా పర్టికులర్లీ అది చాలా బాగా ట్రీట్ చేశారు. మనందరికీ కనెక్ట్ అవుతుంది అండ్ అందరికి నచ్చుతుంది కూడా. ఓకే డన్. డైరెక్టర్ గారు, అమ్మాయిల్ని పువ్వుల్ని చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలి అని అంటారు, కానీ మీ హీరో మాత్రం చాలా హార్డ్గా హార్ష్గా హ్యాండిల్ చేస్తున్నారు. సార్ ఏంటి సార్ ఆ క్యారెక్టరైజేషన్ క్రియేట్ ఫస్ట్ చేయడానికి? గొడవ జరిగిన తర్వాత పుట్టే ప్రేమ చాలా అందంగా ఉంటుందండి. సో ఫస్ట్ గొడవ పడాలి, తర్వాతే ప్రేమలో పడాలి. సార్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, మీకు ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయండి? అది చెప్పకూడదండి. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. హాయ్ ప్రొడ్యూసర్ గారు, రవి గారు. హాయ్ సార్, దిస్ ఇస్ మాధవ్ హియర్. ఇక్కడ సార్ టు యువర్ లెఫ్ట్ సైడ్. ముందుగా టీం అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్ ఫస్ట్ టైం మూవీ తీస్తున్నారు దిల్రూబా. సో వాట్ ఇన్స్పైర్డ్ యూ టు ప్రొడ్యూస్ దిస్ ఫిలిం అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ లవ్ ఫిలిమ్స్? ఈ స్క్రిప్ట్ నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ టైం వినగానే చాలా ఫ్రెష్గా, అంటే నాకు ఎందుకో, అంటే చాలా రోజుల నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను, మూవీస్ చూస్తున్నాను. ఏదన్నా కొత్తగా ఒక పాయింట్ చెప్పడానికంటే ఇప్పుడు ఆడియన్కి ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి, అంటే మనలో ఒక లవ్ స్టోరీస్ చాలామంది ఫీల్ అవ్వేలాగా ఏదైతే ఉంటుందో, నేను వినగానే ఈ స్క్రిప్ట్ అయితే 100% ఆడియన్కి. దాంతోపాటు నాకు ఎందుకో కిరణ్ని ఈ యాంగిల్లో ఎవరు చూపించలేదు ఇప్పటివరకు. మేబీ వచ్చారు, చాలామంది ప్రొడ్యూస్ చేశారు, కానీ ఈ యాంగిల్లో అయితే ఎవరు చూపించలేదు. డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఆ రోజు చిరంజీవి గారి ఖైదీ ఎలాగైతే ఒక ఇంపార్టెంట్ మూవీ అయింది, ఇది ఖచ్చితంగా అది అవుతుంది. అంటే మూవీ లేట్ కాదు, మూవీని మేము ఒక గ్రాండియర్ లెవెల్లో చేద్దామని ఫిక్స్ అయ్యాం. అంటే మీకు మూవీ అంటే కిరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ మూవీ అవ్వాలనే ఉద్దేశంతో, దానికి తగ్గట్టుగానే ఫైట్స్ కానీ ఇది కానీ డిజైన్ కానీ చాలా అంటే టైం టేకింగ్ తీసుకుని చేసాం. దాని గురించి మీకు ఈ కథలో ఉన్న యూనిక్ పాయింట్ బట్టి ఆ ఫైట్స్ కానీ చాలా యూనిక్గా ఉంటాయనే ఉద్దేశంతో ఈ స్క్రిప్ట్ ఎగ్జైట్ అయ్యి ఆ రోజు లాక్ చేసాం. థ్యాంక్ యూ. కిరణ్ గారు ఇక్కడ. హలో. హాయ్. ఇక్కడ. హాయ్. హాయ్. ఇందాక మీరు మాట్లాడుతూ ఇంత యంగ్ హీరో అయ్యుండి సంవత్సరానికి ఒక సినిమా చేయడం ఏంటి అని అడగమని అన్నారు కదా.
ఇప్పుడు ఈ ఇయర్లో ఎలా ఉండబోతుంది మీ ప్లానింగ్? ఎన్ని సినిమాలు ఉన్నాయి లైన్లో? ఐఎమ్ నాట్ షూర్ అండి రిలీజెస్ అవన్నీ, బట్ నేను ఒక 4 ఫిలిమ్స్ కమిట్ అయినాను. అవన్నీ తొందరలో అనౌన్స్మెంట్ అవుతాయి, షూట్ స్టార్ట్ అవుతాయి. రిలీజ్ అన్నది తెలీదు, డిపెండ్స్ ఆన్ ద పర్ ఇయర్కి ఎన్ని సినిమాలు అని అనుకుంటున్నాను? నాకు ఇన్ని అని నేను లేదండి, బట్ ఐ ట్రై టు అట్లీస్ట్ మినిమం 3 ఫిలిమ్స్ ఇయర్ నేను చేద్దాం అనుకుంటున్నాను. మినిమం 3 ఫిలిమ్స్ అయితే చేయాలి అన్నది నేను అనుకోవడం. యాజ్ ఏ మంచి సినిమాలు ఇయర్కి 3 ఫిలిమ్స్ ఫ్రమ్ మీ చాలా మంచిగా ఉంటుందని నా ఫీలింగ్. అంటే 4 నెలలకు ఒక సినిమా అయినా వచ్చేలా చూద్దాం అనుకుంటున్నాను. నేను ఎంతవరకు అచీవ్ చేయగలనో నాకు తెలియదు, చూడాలి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విశ్వకరణ్ గారు సార్, అందరూ మామూలుగా అయితే పూరి గారితో కంపేర్ చేస్తున్నారు ఆ స్టైల్లో. నాకు కొంచెం మీ ఫ్లేవర్ కానీ మీ లుక్ వైజ్ కానీ సందీప్ రెడ్డి వంగ గారు కూడా కనిపిస్తున్నారు. సార్ దయచేసి ఎవరితోనూ కంపేర్ చేయకండి సార్. కంపారిజన్ కదా సార్, అసలు వద్దు సార్, ఆ పేరు కూడా మనం తీయకూడదు. ఎందుకంటే అలా ఇప్పుడున్న నేను ఇంకా డెబ్యూ డైరెక్టర్ని, తర్వాత చెప్తాం సార్ అదంతా. ఓకే. సో అంటే ఈ కథ అనుకున్నప్పుడే కిరణ్ గారు అన్న పాయింట్ మీకు వచ్చిందా, లేదంటే వేరే ఎవరినన్నా అనుకుంటూ? లేదు సార్, ఎస్ఆర్ కళ్యాణ మండపం ఫస్ట్ టీజర్ వచ్చింది సార్. ఆ టీజర్ వచ్చినప్పుడు చెప్పనండి, ఎస్ఆర్ కళ్యాణ మండపం ఫస్ట్ టీజర్ వచ్చింది సార్. అక్కడ ఇంట్లో కూర్చుని చూస్తుంటే ఏరా మీ గర్ల్ ఫ్రెండ్స్ లేరా, వాళ్ళకి నడుములు ఏమన్నా డైలాగ్ ఉంటుందండి దాంట్లో. ఆ డైలాగ్ విని నేను పని మీద అలా వెళ్తూ ఉంటే ఆయిచ దగ్గర కనిపించారు ఆయన ఊకే జనరల్గా వాకింగ్ చేస్తూ ఉంటే హాయ్ చెప్పేవాడు సరదాగా. ఓ రోజు వెళ్ళి కథ చెప్తాను అన్నాను సార్, చెప్పన్నారు అది అంతేనండి. ఆ ఒక్క డైలాగ్ నేను తీసుకెళ్ళింది ఆయన దగ్గరికి, ఎస్ఆర్లో ఉన్న ఒక్క డైలాగ్. రవి గారు, ప్రొడ్యూసర్ గారు, రవి గారు ఇక్కడ సార్, రవి గారు ఇటు సైడ్, ఇక్కడ. సో అంటే దిల్రూబా కాకన్నా ముందు స్టార్ట్ అయింది కదండి. సో మంచి హిట్ అయింది అండ్ ఆయన మార్కెట్ అండ్ స్కేల్ వైజ్ మొత్తం మారిపోయింది అండ్ ఒక మంచి మార్కెట్ అయితే ఏర్పడింది. సో దాని తర్వాత ఏమన్నా మళ్ళీ రీషూట్స్ కానీ ఏమన్నా చేంజెస్ కానీ కథ పరంగా, లేకపోతే ఏమన్నా బెటర్మెంట్ గురించి ఏమన్నా షూట్ చేశారా? అంటే చెప్పాను కదా ఇందాక, అంటే మాకు మూవీ అంటే కూడా మాకు ప్యారలల్గా జరుగుతూ వచ్చింది. మాకు ఎక్కడో ఏంటంటే ఇంకా గ్రాండియర్ పెంచాలి అనే ఉద్దేశంతో, ఇంకా దీన్ని గ్రాండియర్ పెంచి ఇంకా దీన్ని సినిమామాటిక్ ఇప్పుడు అంటే ఆడియన్ మైండ్ సెట్కి ఇంకా పెంచి మనం పట్టుకెళ్తే బాగుంటుంది. అంటే ఇప్పుడున్న ట్రెండ్ బట్టి ఇంకా దీన్ని ఎన్హాన్స్ చేయాలనే ఉద్దేశంతో మేము కొంచెం దగ్గరుండి, అంటే మీకు అంటారు కదా ఈ షూట్ అని కాదు, మేము ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి ముందుకెళ్ళడం జరిగింది అంతే. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. Hi Kiran. Hi. This is Hello, Prakyat hi. from Gulte. Hello, hi, So, hi. So with Ka movie, every star ki credibility అనేది very important. So Ka movie తో maybe you scored a 20 out of 20 points అనుకుంటే Kaతో credibility కి, how will Dilruba help with that credibility score for you? జనాల దగ్గర అంటే ఒక పర్సెప్షన్ మారింది, కిరణ్ మూవీ అంటే ఏదో ఉంటుంది ఆర్ సంథింగ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అని. సో ఆ క్రెడిబిలిటీకి హౌ విల్ దిల్రూబా హెల్ప్? ఖచ్చితంగా దిల్రూబా కొత్తగా ఉంటుందండి. అండ్ ఐఎమ్ షూర్ మేమేం యాజ్ ఎ టీమ్ మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఏదైతే సినిమాలో ఉంటుందో అదే టీజర్లో కానీ ట్రైలర్లో కానీ పాటల్లో కానీ ప్రాపర్గా మేము ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇఫ్ యూ లైక్ ద వైబ్, చూడగానే అరే చాలా బాగుంది అనే ఒక ఫీలింగ్ అది కనిపిస్తే కంపల్సరీ మీరు థియేటర్లో దాన్ని ఎంజాయ్ చేస్తారు. అండ్ దిస్ ఫిల్మ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మై ప్రీవియస్ ఫిల్మ్. ఈ జోనర్కి ఇది కంప్లీట్గా ఆ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి ఇదైతే చాలా బాగా నచ్చుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. యా, థ్యాంక్ యూ. దట్ ఇస్ చాలా ఫ్రీ ఫ్లోలో ఉన్నారు యాక్చువల్గా డెబ్యూ డైరెక్టర్కి. సో వన్ థింగ్ ఐ వాంటెడ్ టు ఆస్క్, చాలా రియల్ లొకేషన్ షూట్ చేస్తుంటారు మ్యాంగ్లూర్ బేస్డ్లో, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో లాస్ట్ ఫిలిం వి సా మ్యాంగ్లూర్ బేస్ తెలుగులో అర్జున్ రెడ్డి అనుకుంటే, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో ఆ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా ఇన్ జనరల్ దర్ లొకేషన్స్ కానీ ఆ కాలేజ్ సెటప్ కానీ? బేసిక్గా మ్యాంగ్లూర్ సెటప్లో తీశారు కదా. సో లాస్ట్ మూవీ వెన్ వీ సా మ్యాంగ్లూర్ సెటప్ ఆర్ దిస్ కాలేజ్ సెటప్ ఇస్ అర్జున్ రెడ్డి. సో ఆ ఇన్స్పిరేషన్స్ ఏమైనా ఉన్నాయా టు చూస్ మ్యాంగ్లూర్ ఆర్ ద బీచ్ వైప్ కానీ కాలేజ్ సెటప్ కానీ? ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ సముద్రంతో కంపారిజన్ ఉంటుందండి. అంటే సముద్రానికి ఉండే ఎమోషన్ కానీ అది కానీ. సో నేను కథ రాసుకున్నప్పుడు బేసిక్గా మేము వైజాగ్ రాసుకున్నాం. బట్ ఏంటంటే నా ప్రొడ్యూసర్ తర్వాత వీళ్ళందరూ మేము కూర్చొని మాట్లాడుకుని డేవిడ్ మా హీరో మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు లొకేషన్ ఏదో కొత్తగా చూపించాలి, గ్రాండ్ ఏరియాగా చూపించాలి అన్న టైంలో మాకు తెలిసింది, మా కో డైరెక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే ఇది మ్యాంగ్లూర్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని. సో వీ వెంట్ దేర్, లొకేషన్ రెక్కి చేసాం. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ స్పాట్స్ అండ్ నెంబర్ ఆఫ్ విజువల్స్ వేర్ వీ కెన్ క్యాప్చర్. సో వీ చూస్ ఇన్ దట్. అంతేనండి, అంతకు మించి. కిరణ్, హాయ్ బాబు. సార్ హాయ్ సార్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. మీరు ఈ మధ్యలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళి తర్వాత ఒక ఫస్ట్ లవ్ స్టోరీ వస్తుంది. ఇక ముందు కూడా లవ్ స్టోరీలు చేస్తా అని అంటున్నారు.
సో ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా ఏంటి? లేదు సార్, అది ఎప్పుడు సపోర్ట్గానే ఉంటుంది సార్. Okay. అలా సినిమానే సార్, అదే ప్రొఫెషనల్ లైఫ్కి ఎప్పుడు ఏది అడ్రస్ సార్. ఓకే. సో దిల్రుబా అంటే కా సినిమా ఒక ఎమోషనల్ డిఫరెంట్ క్యారెక్టరు, ఇదొక డిఫరెంట్ క్యారెక్టర్, ఇదొకటి. మీకు 2 వేరియేషన్స్ చాలా